నమస్కారం అండి. సాధనా శక్తి అన్నది రకరకాలుగా ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది. అంటే చాలామంది ఏమంటారంటే, మేము ధ్యానం చేస్తున్నామండి, లేకపోతే మేము మంత్రజపం చేస్తున్నామండి, లేకపోతే మేము ప్రాణాయామం చేస్తున్నామండి, క్రియాయోగం చేస్తున్నామండి, సిద్ధ విద్య చేస్తున్నాం, ఇలాగ రకరకాలుగా చెప్తారు. మీరు ఏ వింగ్‌కి సంబంధించి ఉన్నా ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ అంతరింద్రియాలు ఏకమయ్యి దానికి బోధం కలగాలి. ఈ బోధం కలిగినప్పుడు మాత్రమే మీ తాలూకా సాధన స్థితిగతులు అన్నవి మారుతూ ఉంటాయి. సాధన తాలూకా శక్తి పెరగటం అంటే దాని తాలూకా స్థితిగతులు మారటం. సో ఇక్కడ మనకి అంతరింద్రియం తాలూకావి ఏకమయ్యి దానికి బోధం కలిగినప్పుడు మాత్రమే జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, బాహ్య అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటినీ కూడా ఆపి ఇవి అంతర్ముఖం అవ్వాలి. బాహ్య అంశాలు ఏవేవైతే ఉన్నాయో అంటే ఈ అంతరింద్రియం అన్నది ఏ మార్గాల గుండా అయితే బాహ్యం వైపు ప్రయాణిస్తుందో వాటన్నిటినీ కూడా లాక్ చేయాలి. లాక్ చేసి అది అంతర్ముఖతగా మనం మార్చుకోగలగాలి. ఈ అంతర్ముఖతగా మార్చుకోగలిగినటువంటి స్థితి ఏదైతే ఉందో సాధనకి అదే అత్యంత కీలకమైన టర్నింగ్ పాయింట్ సాధకుడికి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మీరు ఏ విధానమైన సాధనలైనా ఉండండి, ఎలాగో కష్టపడండి, ఎలాగో మొత్తానికి సాధన ప్రయత్నం చేయండి. కానీ మీరు చేస్తున్నటువంటి సాధన మీరు బలవంతంగా ఈ మార్గాల్ని ఆపటం కాకుండా ఆ సాధనా శక్తి సహజంగా ఈ మార్గాల్ని ఆపి ఒక క్రమబద్ధీకరణలో పడాలి. అంటే ఈ బాహ్య అంశాలు ఏవైతే ఉన్నాయో, బాహ్య అంశాలని స్పృశించగలిగేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏ మార్గాలు అయితే ఉన్నాయో ఆ మార్గాలు సహజ సిద్ధంగానే అవి అణిగి క్లోజ్ చేయడం కాదు, సాధకుడు కావాలని క్లోజ్ చేయడం కాదు, అవి సహజ సిద్ధంగా అనగాలి. ఇది అణిగి అంతర్ముఖతగా ఎప్పుడైతే వెళ్ళి ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి నుండి సాధన అనేది మొదలవుతుంది వాస్తవానికి. ఓకే, మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ గురువుగారిని ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన విషయాలను క్లియర్గా అడిగి తెలుసుకొని మంచి సాధన చేసి ముందుకు వెళ్ళండి అని కోరుకుంటున్నాను.